వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ ట్రాక్ టెక్నికల్. ఇప్పుడు మనమైతే ఈ ఫేజ్ 12 ఏదైతే రిలీజ్ అయిందో నోటిఫికేషన్, దాంట్లో ఒక్కొక్క పోస్ట్ని ఎలా చెక్ చేసుకోవాలనేది మీకు చూపెడతాను. ఫస్ట్ వాళ్ళు నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన వెబ్సైట్ ఏదైతే ఉందో పోస్ట్ చెక్ చేసుకోవడానికి ఆ వెబ్సైట్ని అయితే కాపీ చేసుకున్నా. అది ఇక్కడ పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక ఇక్కడ ఫస్ట్ లింక్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేయండి. ఓకే, ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు సెలెక్ట్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అక్కడ ఫేజ్ 12 అని క్లిక్ చేయండి. ఫేజ్ 12 2024 సెలెక్షన్ పోస్ట్. ఇక్కడ రీజియన్, ఏ రీజియన్ మీరు చెక్ చేసుకోవాలనుకుంటున్నాం. సదరన్ రీజియన్ చూద్దాం. సదరన్ రీజియన్ సర్చ్. ఇది క్లిక్ చేసిన పోస్ట్ కేటగిరీ కోడ్ ఇక్కడ ఈ ప్రజెంట్ ఫేజ్ 12లో ఏవేవైతే ఉన్నాయో అన్నీ ఇక్కడ డిస్ప్లే అయితే ఉంటాయి. సో డిఫాల్ట్ ఏదో ఒకటి పోస్ట్ చెక్ చేద్దాం. సెకండ్ది చెక్ చేసినాం అనుకో, అది క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూపెడుతుంది కదా అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఫేజ్ 12 2024 సెలెక్షన్ పోస్ట్. రీజియన్ సదరన్ రీజియన్. పోస్ట్ కేటగిరీ నెంబర్ వచ్చేసి పోస్ట్ కోడ్. పోస్ట్ నేమ్ వచ్చేసరికి సీనియర్ ల్యాబొరేటరీ అటెండెంట్. పే స్కేల్ వచ్చేసరికి 19,900 నుంచి 63,200 వరకు ఉంది. యాక్షన్స్లో ఇక్కడ మనకు ఈ సింబల్ ఉంది. ఈ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు జాబ్ రిక్వైర్మెంట్స్, డ్యూటీస్ ఆఫ్ పోస్ట్ ఇది క్లియర్గా ఉంది. మీ డ్యూటీ ఒకవేళ సెలెక్ట్ అయితే మీ డ్యూటీ ఏముందని చెప్పి అదొకటి. అండ్ ఇనిషియల్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసరికి హైదరాబాద్ అని ఉంది. కింద ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేషన్ అండ్ ఎబోవ్. బ్యాచిలర్ ఇన్ ఎసెన్షియల్ గ్రాడ్యుయేషన్ అండ్ ఎబోవ్. ఇది మనకు డైరెక్ట్ నోటిఫికేషన్లో కూడా ఇదే మెన్షన్ చేసి ఉంటుంది, గ్రాడ్యుయేషన్ అండ్ ఎబోవ్ అని. కానీ ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్లో చూసుకుంటే బ్యాచిలర్ ఇన్ కెమిస్ట్రీ ఆర్ ఫార్మసీ ఆర్ బయోకెమిస్ట్రీ ఆర్ ఫార్మాటికల్ కెమిస్ట్రీ ఆర్ ఫార్మకాలజీ ఆర్ మైక్రోబయాలజీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వలెంట్ ఆర్ అసోసియేట్షిప్ డిప్లొమా ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ కెమిస్ట్రీ ఇన్ ఇండియా. ఇదైతే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్. ఆ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవచ్చు. అది ఏ మినిస్ట్రీ కిందకి వస్తుంది, దాని పే స్కేల్ ఎంత, డిపార్ట్మెంట్ ఎంత అనేది ఇక్కడ ఉంది. సెంట్రల్ డ్రగ్స్ టెస్టింగ్ ల్యాబొరేటరీ, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్, హైదరాబాద్. స్కిల్ టెస్ట్ రిక్వైర్డ్ ఉందా లేదా అనేది నో అని ఉంది. అడిషనల్ డీటెయిల్స్ చూసుకుంటే మనకు ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 27 ఉంది. క్లాసిఫికేషన్ గ్రూప్ సి నాన్ టెక్నికల్ కేటగిరీలోకి వస్తుంది. ఫీమేల్, మేల్, ముగ్గురు జెండర్ వీళ్ళైతే ఎలిజిబుల్. ఇక్కడ పీడబ్ల్యూడీ ఒకవేళ సూటబుల్ ఉన్నారా లేరా అనేది కూడా ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కేటగిరీ వైజ్ వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. యూఆర్కి 2 ఉన్నాయి, ఎస్టీకి 0, ఎస్సీకి 0, ఓబీసీ 0, ఈడబ్ల్యూఎస్ 0, ఈఎస్ఎం 0, టోటల్ 2 ఉన్నాయి. సో ఒక్కొక్క పోస్ట్కి ఇలా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీరు క్వాలిఫైడ్ అయ్యి ఉంటే ఆ పోస్ట్ని ఎక్కడన్నా పాయింట్ చేసుకోండి. అప్లై చేసేటప్పుడు మీకు ఈజీ ఉంటుంది. ఇది క్లోజ్ చేయండి. ఇప్పుడు క్లోజ్ చేశాక మళ్ళీ వేరే పోస్ట్ కోడ్ చూసుకోండి. 105 ఉంది. 105 కూడా దాని పోస్ట్ నేమ్ వచ్చేసరికి సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ హైడ్రోజియాలజీ లెవెల్ 7 పే. ఇది 44,900 నుంచి 1,42,400 వరకు ఉంటుంది. దీంట్లో రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ చూసుకోవడానికి అది చూసుకుంటే ఇక్కడ మన జాబ్ రిక్వైర్మెంట్ అండ్ డ్యూటీస్ ఆఫ్ పోస్టింగ్ ఉంది. ఇనిషియల్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి చెన్నై, హైదరాబాద్ కానీ విశాఖపట్నం కానీ మూడు సిటీలో ఏదో ఒక సిటీలో ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ అండ్ ఎబో లెవెల్. అది ఓన్లీ నోటిఫికేషన్ పరంగా మెన్షన్ చేసేది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మనం చెక్ చేసుకోవాలి ఎప్పుడైనా. ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మాస్టర్ డిగ్రీ ఇన్ జియాలజీ ఆర్ హైడ్రోజియాలజీ ఆర్ అప్లైడ్ జియాలజీ ఆర్ మెరైన్ జియాలజీ ఆర్ జియో ఎక్స్ప్లోరేషన్ ఆర్ ఎర్త్ సైన్స్ అండ్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఆర్ మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ జియాలజీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్. ఇదైతే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్. ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేయాలి. ఎందుకంటే తర్వాత డాక్యుమెంట్ ఎగ్జామ్కి అయితే ఎవరైనా ఇలా ఉందా లేదా అనేది మెన్షన్ చేయడం ఉంటుంది అప్లికేషన్లో. కానీ ఎగ్జామ్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఇది కనుక లేకపోతే క్లియర్గా రిజెక్ట్ చేసి పడేస్తారు. అండ్ అడిషనల్ డీటెయిల్స్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి కిందకి వస్తుంది. స్కిల్ టెస్ట్ ఉందా అంటే లేదు. ఏజ్ లిమిట్ ఉంది.
క్లాసిఫికేషన్ గ్రూప్ బి నాన్ గెజిటెడ్, ఇది హ్యాండిక్యాప్ వాళ్ళకైతే లేదు. కేటగిరీ వైజ్గా చూసుకుంటే ఎస్టీకి ఒకటి, ఎస్సీకి ఒకటి, ఈడబ్ల్యూఎస్ ఒకటి, టోటల్గా 3 ఉన్నాయి. ఇప్పుడు ఇది క్లోజ్ చేసేయండి. అలా మీకు ఏ రీజియన్ కావాలో ఆ రీజియన్ని ఇక్కడ చెక్ చేసుకోండి. సెలెక్ట్ రీజియన్ అని ఉంది కదా, సెంట్రల్ రీజియన్, ఈస్టర్న్ రీజియన్, కర్ణాటక, కేరళ రీజియన్, మధ్యప్రదేశ్, నార్త్ ఈస్టర్న్, నార్థన్, నార్త్ వెస్టర్న్, సదరన్, వెస్టర్న్, అలా ఏదో ఒక రీజియన్ క్లిక్ చేసుకోండి. ఆ రీజియన్లో ఉన్న పోస్టులన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఒక్కొక్క పోస్ట్ చూసుకొని మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు, మీకు ఎక్స్పీరియన్స్ తగ్గట్టు ఏ పోస్ట్ అయితే ఉంటుందో దాన్ని నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత అప్లికేషన్లో మీరు అప్లై చేసుకోవచ్చు. ఇదండి, ఇలా మీరు ఈ సెలక్షన్ పోస్ట్ డీటెయిల్స్ అయితే ఇలా చెక్ చేసుకోవాలి. వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ మనం ఓటీఆర్ వన్ టైం రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలనేది కూడా నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను. ఆ వీడియో చూసాక వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోండి. దాని తర్వాత ఫేజ్ 12 అప్లికేషన్ అయితే స్టార్ట్ చేసుకోండి. 18th వరకే డేట్. సర్వర్ ఫుల్ బిజీగా ఉంటుంది కాబట్టి నైట్ టైమ్స్లో కానీ ఎర్లీ మార్నింగ్ టైంలో అలా చూసి అప్లై అయితే చేసుకోండి. ఇలా చెక్ చేసుకోవడం, చెక్ చేసుకోవడం అయితే ఏ రీజియన్ కన్నా అప్లై చేసుకోవచ్చు. ఒక ఎడ్యుకేషన్ లెవెల్ మీద ఒకటే ఎగ్జామ్ ఇవ్వాల్సి వస్తుంది. మనం ఎన్ని పోస్టులకు అప్లై చేసినా ఒకటే ఎగ్జామ్ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు మెట్రికులేషన్ మీద 10 పోస్టులు ఉన్నాయి. 10 పోస్టులకు మీరు ఎలిజిబుల్ అయితే 10 పోస్టులకు కలిపి ఒకటే ఎగ్జామ్ ఇవ్వాలి. అలాగా గ్రాడ్యుయేషన్ అయితే గ్రాడ్యుయేషన్, హైయర్ సెకండరీ అయితే హైయర్ సెకండరీ. తర్వాత ప్రాసెస్ వచ్చేసరికి స్క్రూటినీ ఉంటుంది. ఎగ్జామ్ బట్టి మనల్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క పోస్ట్కి ఇంతమంది ఉన్నారని చెప్పి. దాని తర్వాత స్క్రూటినీ లిస్ట్ ఉంటుంది. దాని తర్వాత డీవీ ఉంటుంది. డీవీ తర్వాత ఫైనల్ మెరిట్లు అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇలా ఉంటాయి సెలక్షన్ పోస్ట్ డీటెయిల్స్. సో ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసి ఇలా పోస్టులు అయితే ఇలా చెక్ చేసుకోవాలని చెప్పండి. థ్యాంక్ యూ.